triplex villas at Konnur, APR Projects. మాస్టర్ ఇన్ని సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు కదా, సాంగ్ ఒక 10 lakhs తీసుకుంటారు మాస్టర్? డిపెండ్స్ సినిమా అండి. పెద్ద పెద్ద మాస్టర్లకి ఆ రేంజ్ ఉంటుందని చెప్తుంటారు. అవును, అదే డిపెండ్స్ సినిమా. పెద్ద సినిమాకి ఎక్కువ తీసుకుంటాం. ఏమంటే టైం డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది, ఓకే, అలా అంతా ఉంటుంది. చిన్న సినిమాకి తక్కువ తీసుకుంటాం. ఇప్పుడు బెంగాలీ సినిమా కూడా చేస్తున్నాను నేను. ఓకే, బెంగాలీ సినిమాకి ఆ 2 days అయినట్టు వాళ్ళకి ఏమంటే మనం అన్ని లాంగ్వేజ్ చేయాలి. ఇప్పుడు 9 language చేస్తున్నానంటే ఇప్పుడు నేను బాహుబలి రెమ్యునరేషన్ బెంగాలీ సినిమా కూడా తీసుకోలేను కదా, వాళ్ళు అంత అఫోర్డ్ చేయలేరు, అది కష్టం. మరి బాహుబలి అంటే 1000 కోట్లు కదా, మరి ఒక 1 కోటి రూపాయలు తీసుకున్నారు సాంగ్ కి. ఎందుకంటే పెద్ద సినిమా అన్నారు కాబట్టి మా రేంజ్ లో పెద్ద లెవెల్లో తీసుకుంటాం. ఇప్పుడు నాకు అదే డబ్బులు పెద్ద ఇది కాదు నాకు అందరితో వర్క్ చేయాలి, ఇండియా మొత్తం వర్క్ చేస్తూ ఉండాలి. ఓకే, సో మీ టాప్ రెమ్యునరేషన్ అంటే మీ కెరీర్ లో ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత అసలుకి? ఇంకా నేను ఇంకా ఇది చేయలేదు, యాక్చువల్లీ చేయాలి. ఇప్పుడు ఈ ఇయర్ది లాస్ట్ ఇయర్ చేస్తే ఆయన దగ్గర చెప్తారండి. నిన్నే పెళ్ళాడతాక ఎంత తీసుకుంటారు ఒక సాంగ్ కి? అప్పుడు ఒక 5,000 ఉంటుందా మాస్టర్? 10,000 5,000 ఎక్కువ ఇంకా ఎక్కువ ఉంటాయి 90s లో, ఒక 50,000. సో టాప్ అంటే ఒక 10 lakhs ఉంటుందా హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే? ఓకే, సో ఫ్లెక్సిబుల్ గా ఉంటారు, డిమాండ్ ఉండాలా, టెక్నీషియన్ అలా ఉండాలి. అప్పుడే అన్ని ఇప్పుడు నేను రాజమౌళి మాత్రమే చేస్తాను అన్ని కూర్చుంటా, అది లైఫ్ అలాగే అయిపోద్ది కదా. అన్ని చూడాలి. సో రాజమౌళి గారు అంటే నేను, మీరు ఎక్కువ, ఆయన మీలాగే లో ప్రొఫైల్, మంచివాడు, ఎవరికి కనిపించారు, మంచివాడు, చాలా మంచివాడు. ఓకే, సో ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ లో మంచి ఫ్రెండ్స్ అంటే ఎవరు మీకు మీ గ్రూప్ లో? చాలా మంది ఉన్నారండి నాకు. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే అందరూ నాకు యంగర్ బ్రదర్స్ అయిపోయారు. ఇప్పుడు శోభి కానీ, ప్రేమ్ రక్షిత్ కానీ, కళ్యాణ్ కానీ, అందరూ నాకు యంగర్ బ్రదర్స్ అంతే. సో మీరంతా వాళ్ళ డాడీ దగ్గర చేసేటప్పుడు వాళ్ళంతా స్కూల్కి వెళ్ళే పిల్లలేమో? ప్రభుదేవ, రాజసుందరం స్కూల్కి వెళ్తా ఉన్నారు. అంతే, అవును. అప్పుడే ప్రభుదేవకు ఆయన సుందర మాస్టర్ గారు మైకేల్ జాక్సన్ అప్పుడంతా క్యాసెట్, VHS క్యాసెట్ ఉండేది, వీడియో క్యాసెట్, అది తెప్పించి డెమో క్యాసెట్ కూడా మైకేల్ జాక్సన్ ఇది ఎలా చేయాలని డెమో ఉంటుంది, అదంతా పెట్టుకుని రూమ్ లో చేస్తూ ఉంటాడు ప్రభుదేవ. ఓకే, ఊరికినే ప్రభుదేవ గాడ్ ఆఫ్ కింగ్ ఆఫ్ డాన్స్ అని రాదు, అంత కష్టపడి చిన్నప్పటి నుంచి ఓకే నేర్చుకుంటా ఉంటాడు రూమ్ లో. ఓకే, ఇప్పుడు వరకు చేస్తూ ఆ ఇంట్రెస్ట్ తోనే ఉన్నాడు చూడండి ఆయన. ఓకే, బెస్ట్. సో మీరు ఇప్పుడు అంటే మీ టైంలో ఓకే, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కొరియోగ్రాఫర్స్ లో చాలా బాగా చేస్తాడు, ఈ సాంగ్ అయినా బాగా కంపోజ్ చేస్తాడు అనిపించిన కొరియోగ్రాఫర్స్ ఎవరు మాస్టర్ మీకు? ఉన్నారు కదా, ఇప్పుడు దినేష్ చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు, శోభి చేస్తున్నాడు, జానీ చేస్తున్నాడు, భాను చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా చాలా బాగుంది అంతా. అంటే అప్పుడు డాన్స్ కి ఇప్పుడు డాన్స్ కి తేడా లేదు, చాలా డిఫరెంట్. ఇప్పుడు అంతా సర్కస్ అని చెప్తుంటారు కదా, ఇప్పుడు చేసేది అంతా సర్కస్, డాన్స్ కాదు. అలా కాదండి, ఇప్పుడు ఏమంటే ఒక సాంగ్ కి తగినట్టు చేయాలి, అది కొంచెం తెలుసుకుంటే అది ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఊరికే ఇప్పుడు నేను సీనియర్ వెళ్ళి ఇది ఈ సాంగ్ ఇలా చేయకూడదురా అంటే ఇది నేను ఓల్డ్ అనుకుంటారు, అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో వస్తుంది. సాంగ్ ఏ ఎమోషన్ దాన్ని పట్టుకుని దానికి తగినట్టు మూమెంట్ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను రాజమౌళి గారు చేస్తున్నది లాటిన్, మహేష్ బాబు గారు, ప్రియాంక చోప్రా గారు లాటిన్ స్టైల్. ఓకే, డాన్సర్స్ అంతా హిప్ హాప్ స్టైల్. ఓకే, డాన్సర్స్ మోస్ట్లీ UK నుంచి బ్లాక్స్ వస్తారు, 25 girls అలా వస్తారు, 30 girls వస్తారు అక్కడి నుంచి. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ సెట్ లో చేస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.